హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మేము ఇండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అంటే క్యారమెల్ ఫిల్డ్ చాక్లెట్స్ చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. అండ్ మనం కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ ఎమ్మీ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఇమీడియట్గా చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుని అందులోకి చాక్లెట్ బార్స్ తీసుకోవాలి. నేను 2 చాక్లెట్ బార్స్ తీసుకుంటున్నాను. వీటిని రఫ్గా చాప్ చేసుకోవాలి, ఫైన్గా చాప్ చేయనక్కర్లేదు. జస్ట్ రఫ్గా చాప్ చేసేసుకుంటే మనం మెల్ట్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఎండాకాలం కదా, చూసారా గట్టిగా లేదు. మిగతా కాలంలో అయితే కనుక మనకి అసలు కట్ చేయడం కూడా రాదు, గ్రేట్ చేయాల్సి వస్తుంది, అంత గట్టిగా ఉంటుంది చాక్లెట్. ఇలాగా చాప్ చేసేసుకోవాలి. 2 బార్స్ కూడా నేను చాప్ చేసేసుకునేలాగా ఇలా చాప్ చేసేసుకోవాలి. ఇలా చాప్ చేసిన చాక్లెట్ని అంతా ఒక డ్రై బౌల్లో తీసుకోవాలి. మనం ముందుగానే ఒక గిన్నె వాష్ చేసి క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకోవాలి. డ్రైగా ఉండాలి, తడి ఉండకూడదు. చాప్ చేసిన చాక్లెట్ అంతా అందులో షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు చాక్లెట్ని కరిగించుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం దాన్ని బాగా వేడి చేసుకోవాలి. మరగనీయకూడదు, బాగా వేడవ్వాలి. ఇలా గిన్నెలో వాటర్ పెట్టుకుని బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. బాగా మరిగిపోకూడదు, బాగా వేడైతే సరిపోతుంది. చేసారా, వాటర్ బాగా వేడైపోయాయి. ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకుని మనం చాక్లెట్ చాప్ చేసేసుకున్న బౌల్ పెట్టేసేసుకుని ఇలా కదుపుతూ కరగనివ్వాలి. కదుపుతూనే ఉండాలి, లేకపోతే కనుక అడిగంటేసి మాడినట్టు అయిపోతుంది. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మైక్రో ఓవెన్లో పెట్టైనా కరిగించేసుకోవచ్చు. 1 మినిట్ ఆర్ జస్ట్ 2 మినిట్, 1 మినిట్ పెడితే సరిపోతుంది. కరిగించేసుకోవచ్చు అలాగా. చూసారా, నెమ్మదిగా మెల్టింగ్ స్టార్ట్ అయింది. ఇలా కదుపుతుంటే నెమ్మదిగా కరిగిపోతుంది. ఇలా ముందుగానే మనము మౌల్డ్స్ శుభ్రంగా వాష్ చేసేసి డ్రై చేసి రెడీ చేసుకోవాలి. సరే, ఇంకా కొంచెం కరగాలి. కొన్ని ముక్కలు ఉన్నాయి, అవి కూడా కరిగిపోతే కనుక మనకు కరిగిపోతుంది. ఇప్పుడు బాగా కరిగిపోయింది. సరే, అంతా మెల్ట్ అయిపోయింది. సరే, ఇలా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. నేను చిన్న చిన్న చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి ఇలా మోల్డ్ ప్రిపేర్ చేసుకున్నాను. వాష్ చేసి డ్రై చేసి రెడీ చేసుకున్నాను. చాక్లెట్ కూడా కొంచెం చల్లారింది. వేడి మీద వేయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత వేయాలి, ఫిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కనుక పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, పైపింగ్ బ్యాగ్లో ఈ మెల్టెడ్ చాక్లెట్ అంతా ఫిల్ చేసుకుని అలా కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు పైన ఏం పడకుండా ఈజీగా వచ్చేసింది. ఇది హాఫ్ ఫిల్ చేసుకోవాలి, ఫుల్ వేసేయకూడదు, ఎందుకంటే మనం క్యారమెల్ ఇందులో స్టఫింగ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు క్యారమెల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే క్యారమెల్ ఉండలు చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. దానికి సరిపడి చిన్న ఉండలు చేసుకుని మౌల్డ్లో అరేంజ్ చేసేసుకోవాలి. క్యారమెల్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో నాకు వీడియో వేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా పైనుంచి కూడా చాక్లెట్తో కవర్ చేసేసేయాలి. అన్ని మౌల్డ్స్లో ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి మనం. చూసారు, అందులో కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నా మనం సగం వేసుకోవాలి. కొంచెం ఓవర్ఫ్లో అయినట్టు అయింది, కొంచెం వేసుకుంటే పైకి రాదు. చూసారు, ఇలా వేసుకోవాలి. పైకి రాలేదు చూసారు, అలాగా వేసేసుకుని ఫుల్గా కవర్ చేసేసేయాలి చాక్లెట్ తోటి. ఎక్కడ ఏం గ్యాప్స్ లేకుండా కవర్ చేసేసేయాలి. లేకపోతే డ్రై అయిన తర్వాత హోల్స్లా కనిపిస్తుంటాయి, కానీ కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కవర్ చేసేసేయాలి. మోల్డ్ అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి మనం. చాక్లెట్తో ఫస్ట్ ఫిల్ చేసేసుకొని తర్వాత క్యారమెల్ ఉండలు చేసేసుకొని అందులో ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత చాక్లెట్లో కంప్లీట్గా కవర్ చేసేసేయాలి. సార్, ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకుని మోల్డ్ అంతా రెడీ చేసుకున్నాను. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని బయట నుంచి కొని తెచ్చుకుంటాము, మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి, కొంచెం హైజీనిక్ కూడా ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అంటే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు.
ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఎయిర్ గ్యాప్స్ పోతాయి. తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చాక్లెట్ అంతా కూడా. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కింద ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ పెట్టుకోవాలి. కింద అయితే డీప్లో పెట్టుకుంటాం 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ పెట్టేసుకుని తీసేసుకోవాలి. నేను ఇంకో మోల్డ్లో కూడా చాక్లెట్ ఫిల్ చేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద షేప్, ఇది కొంచెం పెద్ద చాక్లెట్స్ వస్తాయి కదా. చిన్నపిల్లలకి వేరే డిఫరెంట్ షేప్స్లో చేసి ఇచ్చామనుకుని చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఆల్ ఏజ్ గ్రూప్ ఫేవరెట్ చాక్లెట్ అంటే. చూసారా ఎంత సింపుల్గా 2 బాల్స్ తీసుకున్నాను నేను. దానికి ఎన్ని చాక్లెట్స్ అయ్యాయో చూసారా. అదే మనం అవతల తెచ్చుకున్నామంటే ఒక చాక్లెట్లో ఎంత కాస్ట్ పెడతామో మనం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగా. జస్ట్ ఒకటి ట్యాంపరింగ్ అంటే మెల్ట్ చేసుకునే పద్ధతి అనమాట. అందులో ఎక్కువ హీట్ పెట్టేసేసుకుని ఆవిరి వచ్చేటట్టు చేసేసుకోకుండా ఆవిరి రాకుండా చూసుకోవాలి. ఆవిరి వచ్చిందంటే కనుక స్టీమ్ పట్టింది అనుకోండి అందులో మాయిశ్చర్ వచ్చేస్తుంది చాక్లెట్కి. అందుకని బాయిలింగ్ పాయింట్ రాకుండా బాగా వేడి చేసుకుని డబుల్ బాయిలింగ్లో చాక్లెట్కి మాయిశ్చర్ అంచకుండా స్టీమ్ రాకుండా మనం మెల్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ చాక్లెట్స్ వచ్చేస్తాయి. ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. క్యారమెల్ సాస్ కూడా 2 వేస్లో ప్రిపేర్ చేస్తారు అండ్ డిఫరెంట్ మెథడ్లో ఫిల్ చేస్తారు. నేను ఒక మెథడ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చాలా సింపుల్ మెథడ్ ఇది, అందుకని ఇది షేర్ చేసుకుంటున్నాను నేను మీతోటి. ఇలా అన్ని చాక్లెట్ అంతా ఫిల్ చేసేసి క్యారమెల్ అంతా ఫిల్ చేసేసి తర్వాత చాక్లెట్ మొత్తం కవర్ చేసేసుకుని ట్యాప్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. గోల్డెన్ చాక్లెట్ రెడీ అయిపోతాయి మనకి. సరే చాక్లెట్లు రెడీ అయిపోయి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తాయి. సరే అలా కింద పడిపోతున్నాయి. జస్ట్ ట్యాప్ చేసామంటే ఇలా అన్నీ వచ్చేస్తాయి చాక్లెట్స్. ఏమైనా రాకపోతే ఇలా చేతులు ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి పైనుంచి. నేను ఎక్కువ కష్టపడిన అవసరం కూడా లేదు. సార్ ఎన్ని చాక్లెట్ ఎంత బాగా ఎన్ని చాక్లెట్ రెడీ అయిపోయాయో చూసారు కదా. నేను ఎన్ని చాక్లెట్ రెడీ అయిపోయాయి చూసారా. వాటి డిజైన్ అది కూడా ఎంత డీటెయిల్గా తెలుస్తుందో, ఎంత బాగా వచ్చాయి. వీటిని చాక్లెట్ ర్యాప్ ఉంటుంది అందులో ర్యాప్ చేసేసి 8 డబ్బాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినేసేయచ్చు. బయట కొన్న చాక్లెట్లు చాలా బాగుంటాయి, చూడడానికి అలాగే ఉంటాయి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు ఇంకో షేప్ చేశాను కదా, అది ఇది ఒకసారి కట్ చేసి చూద్దాము ఎలా ఉందో ఫిల్లింగ్. ఒకసారి చూసారా ఎంత బాగా ఫిల్లింగ్ అయిందో. క్యారమెల్ ఎంత బాగా కనిపిస్తుంది చూసారా. సరే క్యారమెల్ ఇంత బాగా స్టఫింగే బాగా కనిపిస్తుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అన్ని చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాము విత్ ఇన్ నో టైం. వీటిని ర్యాప్ చేసినా లేకపోతే యాసిడ్స్గా ఇలా 8 డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి ఇంట్లో చాక్లెట్స్ ఇలా ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా ముఖ్యం మీ సబ్స్క్రిప్షన్ నాకు. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.